అంటే ఎప్పుడు రాలా నా జీవితంలో వైన్ షాప్కి ఉన్న ఎంఆర్పి ప్రకారంగా అమ్ముతున్నారు. ఎంఆర్పికి ఎక్స్ట్రా అమ్మట్లేదు. ఓకే, ఏ బాటిల్ స్కాన్ చేసినా వెంటనే స్కాన్ అవుతుంది బార్ కోడ్ మీద. ఓకే, ఇప్పుడు మనం ట్రైల్ వేద్దాం ఒకసారి. ఫోన్ సార్, సురక్ష యాప్ తీసుకుంటాం ఒకసారి, డౌన్లోడ్ చేసేద్దాం మనం కూడా. ఈరోజు పామర్ టౌన్లో పుష్ప వైన్స్కి వచ్చాం. గత 5 సంవత్సరాల్లో చూసాం మనం నాసిరకమైన మద్యము, లేకపోతే ఆరోగ్యానికి ప్రమాదకరమైన నాసిరక రసాయనాలు వాడి ప్రజలకి ప్రమాదకరంగా వారి ఆరోగ్యంతో చెలగాటమాడి వారి ప్రాణాల మీదకి తీసుకొచ్చే మద్యం కాకుండా ప్రభుత్వం ఒక జవాబుదారీతనంతో ఒక బాధ్యతతో బార్ కోడ్ వ్యవస్థ తీసుకొచ్చి దీన్ని మనం స్కాన్ చేస్తే, ఏదైతే సురక్ష యాప్ ద్వారా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేస్తే ప్రతి బాటిల్ దాని యొక్క బ్రతుకుని ఈ డీటెయిల్స్ ఈ యాప్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ముందున్న ఓల్డ్ అడ్మైరల్ అనే బాటిల్ నేను స్కాన్ చేశాను. దానికి సంబంధించి దాని కోడ్, అది ఎక్కడ తయారైంది, దాని డీటెయిల్స్ ఏమిటి, దాని మన్నిక ఏమిటి, దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమిటి, లేకపోతే దాని స్థితిగతుల గురించి మొత్తం కూడా వివరణ చెబుతుంది. ఇంత బాధ్యతతో జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వ పరిపాలన, అదేవిధంగా ఈ ఎక్సైజ్ పాలసీ, ఎవరైతే మద్యాన్ని సేవిస్తున్నారో వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న బాధ్యత కలిగిన ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. విపక్షాలు చేస్తున్న కుట్ర, రాష్ట్రంలో ఏ మంచి జరుగుతున్నా ఓర్చుకోలేని దుర్బుద్ధి. 16 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత లోకేష్ బాబు ఎన్నో సంస్కరణలు, ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా భవిష్యత్తు, అద్భుతంగా ఎవరు ఊహించని విధంగా దేశంలో ఏదైనా పెట్టుబడి జరిగితే అది ఆంధ్ర రాష్ట్రంలోనే. లిక్కర్ స్కామ్లో చిన్న చేప, పెద్ద చేప, త్వరలో తిమింగలాలు అన్నీ కూడా బయటకు వస్తున్న తరుణంలో ప్రజల్ని ఏమార్చడానికి మద్యం సేవించే వారందరినీ ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ చేయడానికి బార్ కోడ్లు స్కాన్ కావట్లేదు, లేకపోతే ఇంకేదో జరిగిపోతుందని ఒక కుట్రపూరిత ఆరోపణలు చేస్తాం. గత 5 సంవత్సరాల్లో నాసిరకమైన మద్యం తయారు చేసి మద్యం సేవించే వారందరి యొక్క ప్రాణాలని పొట్టన పెట్టుకొని సాక్షాత్తు జంగారెడ్డిగూడెంలో 21 మంది కల్తీ సారా తాగి చనిపోతే పరామర్శించడం పోగా అప్పటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వైసీపీ నాయకులు కనీసం అది కల్తీ సారా మద్యం అనేది వార్త కూడా బయటికి రానివ్వకుండా ఆ కుటుంబాలకి న్యాయం చేయకపోగా వారిపైయే ఉక్కుపాదం మోపి, అదేవిధంగా విపక్షాలు, మేము ఆ రోజున విపక్షంలో ఉన్నాం, ఆ రోజు మేమంతా దాన్ని హైలైట్ చేయడానికి, అక్కడ ప్రజలను ఆదుకోవడానికి మేము ముందుకెళ్తే మాపై కేసులు పెట్టిన నీచ దౌర్భాగ్యమైన చరిత్ర గతంలో వైసీపీ.